నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. షిరిడి సాయి ఈ పేరు వింటేనే ఎన్నో వివాదాలు మెదులుతూ ఉంటాయి అందరి మధ్యలో. ఎందుకు? ఎందుకంటే ఒకరు ఆయన అసలు జన్మించింది ఎక్కడో స్థలం తెలియదని ఒకరు, మరొకరు ఆయన అసలు దేవుడు కాదని, ఇంకొకరు ఆయన ముస్లిం అని, ఇలా ఎన్నో వివాదాలు వస్తూ నడుస్తూ నడుస్తూ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. మరి ఈ విషయాలన్నీ మనకి వచ్చిన సందేహాలు వారితో షేర్ చేసుకొని, వారు ఏం చెప్తారో విందాం. మరి ఎవరు వారు అనుకుంటున్నారా? ప్రముఖ ఆధ్యాత్మికురాలు కరుణమ్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి ఎందుకంటే కరుణమ్మ గారి గురించి అందరికీ తెలిసిందే. ఆవిడ సాయికే ఆవిడ జీవితాన్ని అంకితం చేశారు. మరి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్కారం. ఇలాంటి వివాదాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? నవ్వుకుంటాను. ఉమ్, వారి అజ్ఞానానికి, అమాయకత్వానికి, వారిలో ఉన్నటువంటి ఆ మాయ, ఏదైతే మాయలో వాళ్ళు ఉన్నారో ఆ మాయకి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఉమ్, ఆ మాటలు నా చెవులు పడినప్పుడు నవ్వు వస్తుంది నాకు. ఈ ప్రపంచములో, భగవత్ సృష్టిలో, ప్రకృతిలో ప్రతి పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఉమ్, వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడరు. ఉమ్, కేవలము మాయలో ఉన్నవాళ్ళు, అజ్ఞానులు లేదా అవకాశవాదులు, స్వార్థపరులు, అలాగే ధనార్జన కోసం వెంపర్లాడేవాళ్ళు, లేదా వాళ్ళని వాళ్ళు ప్రకటించుకోవడానికి పేరు ప్రఖ్యాతుల కోసము, గుర్తింపు కోసము కొంతమంది అనాదిగా ఈరోజు కాదు అవును. ఉంటూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎక్కువయ్యారు. ఎందుకని ఎక్కువ అవుతున్నారు అసలు? నాకు వచ్చిన డౌట్ ఇది. ఎందుకంటే అండి ఆ, ఏదో ఒక వ్యాపకం కావాలి. అది ఏదైతే త్వరగా మనము 10 మందిలో గుర్తింపు తెచ్చుకోగలము, ఉమ్, ఏదైతే త్వరగా మనము నేమ్ లైట్లోకి వెళ్ళగలము, ఏదైతే మనం ఆర్థికంగా స్థిరపడగలము, ఏదైతే మనం సమాజంలో ఒక నేను అని అనిపించుకోగలము ఉమ్, అనే సబ్జెక్ట్ ఉంటుందో అది వెతుక్కుంటారు వీళ్ళు. ఉమ్, వెతుక్కుని వాటి జోలికి ఎడతారు. యాక్చువల్గా ఇవి అనవసరమైనటువంటి వాదోపవాదాలు, అనవసరమైనటువంటి రచ్చ చిచ్చు, జనాల మధ్యలో ఉన్న ఐక్యతను పోగొట్టడానికి, భక్తి భావాన్ని సన్నగిల్లేలా చేయడానికి చేసేటువంటి దుశ్చర్యలు అంటాను నేను. ఉమ్, యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళు వెళ్ళేది వాళ్ళ మోటివ్, వాళ్ళ ఎయిమ్ వేరే ఉంటుంది. ఉమ్, చెప్పానుగా ఇందాక, వాటిలో ఒకటి వాళ్ళ లక్ష్యము. ఉమ్, వాళ్ళ లక్ష్య సాధన కోసము అమాయకులైనటువంటి వాళ్ళు, లేదా భగవంతుడి యందు విశ్వాసము గల వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో ఉన్న భగవత్ విశ్వాసాన్ని పూర్తిగా నశింపజేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. దానికోసం కంకణం కట్టుకున్నట్టు ఈ యుద్ధాలు ప్రకటించటం, ఉమ్, మతాల్ని, కులాల్ని, ఆఖరికి దైవాన్ని కూడా ఈ కుల మతాలని ఆ రంగు పులిమి వేరు చేసి ఉమ్, డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా విడగొట్టి, మేము ఫలానా, మేము ఫలానా, మీరు ఫలానా, మీరు అది, మీకు ఇక్కడ చూడలేదు, మీరు ఎవరండి ఇది చేయడానికి, ఇలా మాట్లాడడము, దెబ్బలాడుకోవడము. మనుషులకి మానవత్వం అనేది ఒకటి ఉండాలి భయపడుతూ, ఆ మానవత్వాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసము చాలా హీనంగా ఇలాగా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని ఈ దెబ్బలాట్లకి ఆజ్యం పోసే వాళ్ళు కొన్ని గ్రూపులుగా తయారయ్యి ఉమ్, సమాజంలో పెచ్చుమీరిపోతున్నారు. వాళ్ళ వల్ల సామాన్య మానవుల్లో ఉండే ఆ భక్తి తత్వం ఏదైతే ఉందో ఉమ్, అది రాను రాను పోతోంది. ఓకే. పోయి ఆ ప్లేస్లో వాళ్ళు వ్యాపార దృష్టిని
ఆ, చూడగలుగుతున్నారు. ఓహో, ఈ గుడికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంత రుసుము చెల్లించాలి, సమర్పించుకోవాలి. లేదా ఆ బాబాజీ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ఇవ్వాలి, ఈ స్వామీజీ దగ్గరికి, ఆ మాతాజీ దగ్గరికి, ఏదో వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి. ఉమ్. మనుషులు అన్నాక అనేక సమస్యలు ఉంటాయి. అవునమ్మా. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేదా జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్నది సాధించలేకపోవడము, అనేక సమస్యలు. ఉమ్. ఈ సమస్యలకి పరిష్కారం లభించని పరిస్థితుల్లో వాళ్ళు అన్వేషిస్తారు. ఏ పుట్లో ఏ ఉందో, ఉమ్. ఎవరి దగ్గరికి పెడితే ఏమైనా మనకి ఏ వివాదాన్ని solution- రేపితే ఏదవుతుందా వివాదం కాదు. కాదండి, మనకి సొల్యూషన్ Solutions. దొరుకుతుందో, ఓకే. మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందో అని పెడతారు. ఉమ్. వెళ్ళి వాళ్ళు ఈ వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు. ఏది, ఈ భగవంతుడిని అడ్డు పెట్టుకొని గొడవలు చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళు రేపే ఆ చిచ్చులో వీళ్ళు మాడి మసైపోతున్నారు. ఉమ్. కొంతమంది ఆర్థికంగా నష్టపోతున్నారు, కొంతమంది మానసికంగా నష్టపోతున్నారు, కొంతమంది శారీరకంగా నష్టపోతున్నారు, కొంతమంది వాళ్ళలో ఉన్నటువంటి ఆ భగవత్ విశ్వాసాన్ని కోల్పోతున్నారు అంటాను నేను. ఉమ్. దానికి కారణము ఈ మతాల పేర్లు, కులాల పేర్లు అడ్డు పెట్టుకొని ఆ రంగుల్ని భగవంతుడికి కూడా పులిమేటువంటి మనుషులు ఎక్కువ అవ్వడం వల్ల.